ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందినటువంటి నాయకులంతా కూడా వైసీపీ పార్టీ నాయకుల మీద వాళ్ళ ఆఫీసుల మీద దాడులు చేసినటువంటి ఘటనలు మనం అనేకం చూసాం. సో వీటికి సంబంధించి ఈ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉందని చెప్పి చాలామంది ప్రశ్నించారు. ఈ ప్రశ్నించినటువంటి క్రమంలో బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి హోంమంత్రి కానీ, అదేవిధంగా మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ వీళ్ళంతా కూడా ఇదన్నీ అబద్ధాలు, కావాలనే వైసీపీ శవరాజకీయాలు చేస్తూ ఉందని చెప్పి గట్టిగా ప్రచారం చేశారు. అంటే కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా అదే రకంగా ప్రచారం చేశారు. సో వారు ఆ రకంగా ప్రచారం చేయడం, వాళ్ళు కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండడంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇక వైసీపీ మీద దాడులతో పాటు, ప్రజల మీద దాడులతో పాటు, చిన్న చిన్న వ్యాపారస్తుల మీద దాడులు చేయడంతో పాటు ఇప్పుడు పోలీసు అధికారుల మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. మనం ఎప్పుడైనా చూసామా పోలీసు అధికారుల మీద ఎవరైనా దాడులు చేసేటువంటి ఘటనలు గతంలో ఎప్పుడైనా చూసామా? ఎక్కడో చోట, అది ఏదైనా తాగిన మైకంలో ఎక్కడో చోట దాడులు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు తరచుగా ఆంధ్రప్రదేశ్లో ఎవరు చూసినా పోలీసుల మీద దాడులు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విశాఖలో అదే రకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినటువంటి పోలీసుల మీద దాడులు చేశారు, భయపెట్టించారు. మరొక చోటైతే చొక్కలు పట్టుకొని లాగారు. ఇదంతా ఏందిరా బాబు అని అడిగితే ఇవన్నీ ఫేక్ వీడియోలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ అబద్ధాలు, వైసీపీ కావాలనేది క్రియేట్ చేస్తూ ఉంది. పేటీఎం బ్యాచ్ చెందినటువంటి కొంతమంది కావాలని ఈ రకంగా చేస్తూ ఉన్నారని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరుకు సంబంధించినటువంటి ఒక ఘటనకు సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇది కూడా ఫేక్ అని చెప్తా ఉన్నారు. కొంతమంది అడిగారు, అన్న ఇది ఫేకా నిజమా అనేది తెలియాలి మనకు, నిజంగా ఏం జరిగింది దీనికి సంబంధించి అని చెప్పి కొంతమంది అడిగారు. ఇది జరిగి కూడా 2 రోజులు కావస్తూ ఉంది. కాబట్టి నేను కూడా నిజంగా జరిగిందా లేకపోతే నిజంగా ఫేక్ వీడియోనా అని చెప్పి నేను కనుక్కున్న తర్వాతనే ఆ వీడియో చేస్తూ ఉన్నా. సో దానికి సంబంధించినటువంటి వీడియో మీకు ఇట్లా మొబైల్లో చూపిస్తే అర్థం కాదు కాబట్టి స్క్రీన్ పైన ఆ వీడియో చూపిస్తాను. అక్కడ ఎవరి మీద దాడి చేశారనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. నెల్లూరులో రేవత్ అని టీడీపీ మహిళతో పాటు వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకా అక్కడ గొడవ జరుగుతున్న క్రమంలో ఇంకా వేరే వాళ్ళని కూడా పిలిపించి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో మహిళా ఆఫీసర్, ఆమె పేరు గీత, అదేవిధంగా కానిస్టేబుల్ మురళీకృష్ణ, వీరిపైన దాడులు చేశారు. వాళ్ళు అక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళ మీద దాడులు జరిగినాయి. వీరు కొట్టడం కానీ అవి కానీ విజువల్స్ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి దాడులు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటాయి. ఇది అబద్ధం అని చెప్తామన్నారు. అక్కడ ఎవరైతే కానిస్టేబుల్స్, పోలీసులు వీళ్ళైతే ఎవరైనా ఇబ్బంది పడి ఉంటారో వాళ్ళు కేసు ఫైల్ చేద్దామంటే పై అధికారులు పెట్టనివ్వట్లేదు. అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాబట్టి కేసులు పెట్టనివ్వట్లేదు, వదిలేస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఎవరు? ఈ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ వ్యవహార శైలి. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, నారా లోకేష్ ఏం మాట్లాడాడు, అచ్చెన్నాయుడు ఏం మాట్లాడారు? వాళ్ళు మాట్లాడారు కాబట్టే, వాళ్ళు చెప్పారు కాబట్టి కింది స్థాయి లీడర్లు కానీ నాయకులు కానీ అదే రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సో మాకు ఏం జరిగినా, మనకి ఎన్ని కేసులు ఉన్నాయి, మంచి పదవులు వస్తాయి, పెద్ద కేసులు అయితే ఇంకా పెద్ద పదవులు వస్తాయి. సో మనల్ని బయటికి తీసుకురావడానికి మన పార్టీ అధికారంలో ఉంది, మన నాయకులు ఉన్నారు. అచ్చెన్నాయుడు కూడా చెప్పాడు కదా, ఏ ఆఫీస్కి పోయినా ఎక్కడ పోయినా కూడా మన పసుపు బిల్ల తీసుకొని పోయినా, పసుపు చొక్కా వేసుకొని పోయినా కూడా కుర్చీలో కూర్చోబెట్టి ఛాయ్ దాపి పనులు చేస్తారు కదా, మనకెందుకు భయం అనే ఒక అహంకారంతో ఈ రకంగా చివరికి పోలీసుల మీద కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి దాపురించింది ఆంధ్రప్రదేశ్లో. సో నిజంగానే ఇంకా దీని వెనుక ఏం జరిగింది, ఎవరి మీద దాడి చేశారు, ఆ దాడికి కారణం ఏంటనేది కూడా పూర్తి వివరాలు మీకు కానీ తెలిస్తే దాని మీద కింద కామెంట్ రూపంలో పెట్టండి.